ప్రపంచ నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుర్తింపు పొందారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్లో బీజేపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాధవ్ పాల్గొని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో భారతదేశం ఎంతో అభివృద్ది చెందుతుందన్నారు. గత ప్రభుత్వం అరాచకంగా పాలన చేసినందుకు రాష్ట్రంలో 94% కూటమి అభ్యర్థులు గెలుపొందారన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు స్థానిక పదవుల్లో సైతం ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు పదవులు పంచుకోవడం శుభపరిణామన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు 100% గెలుపు ఖాయమన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకుని రావాలని కోరారు. వైసీపీ హయాంలో దేవాలయాల్లో దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. దీనికి ఫండ్స్ ఏర్పాటు చేసే దీంట్లో మనం పోరాడాలని అధ్యక్షుడిని కోరుతున్నాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. ఇక్కడి నుంచి నీళ్లు పోతున్నాయి కానీ మనకు నీళ్ళు లేదు. మనకు గత ప్రభుత్వంలో దేవాలయాలు కొన్ని పాల్గొట్టడం జరిగింది, కొన్ని కర్నూలు జిల్లాలో కూడా జరిగాయి. మరి దాని గురించి అప్పుడు మనం అజిటేషన్ చేశాం, ఒకరిని కూడా మొక్కలు వేయలేదు. మనకు ఆ దేవాలయాలు ఎవరు బాగుపడతారో వాళ్ళని తెచ్చి కటకటాలు పంపిస్తేనే మాకు ఆనందం, హ్యాపీ అవుతుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ స్టేజ్ నుంచి మేము చెప్తున్నాము, మీరు మొదలు పెట్టాలి. వీళ్ళని ఎవరు దేవాలయాలు పాల్గొంటారో నిందితులు తెలుసు, పోలీసులు తెలుసు, పట్టుకొని వచ్చి లోన వేస్తేనే అది ఎన్డీఏ ప్రభుత్వానికి, అన్ని పార్టీలకు, మా జాయింట్ లో ఉండే పార్టీలందరికీ న్యాయం చేసిన వాళ్ళైతే సభాముఖంగా తెలియజేస్తున్నాను. దీని విషయంలో స్టేట్ పార్టీ కూడా ముందుకు తీసుకుపోవాలి. వారు ఎవడెవడు పాల్గొంటారో వాళ్ళకు ఒకవేళ పోలీసు వాళ్ళకి తెలియదంటే పేర్లు ఇచ్చేదానికి మేము రెడీగా ఉన్నాం. తీసుకొని వచ్చి వాళ్ళని కటకటాల పంపాలని తెలియజేస్తున్నారు. ఇంకొక సంవత్సరం లోపల ఈ కార్యక్రమం పూర్తి చేయకపోతే మేమే రోడ్లలో పట్టుకొని వచ్చి రోడ్లలో వాళ్ళని బట్టలు ఇప్పి హోటల్ చేస్తున్నాం. ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తూ ప్రపంచాధినేతగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం సారథిగా తీసుకుని ఆయన సారథ్యంలో భారతదేశ జెండా ప్రపంచ వ్యాప్తంగా సగౌరవంగా ఎగురుతుందని మనందరం గమనించాలి. అలాగే కేంద్రంలో 11 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుత ప్రభుత్వం నడుస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం లక్ష్యం భారత మాత యొక్క ఉన్నతి, ఈ యొక్క తల్లి యొక్క వైభవం, ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క సత్తా చాటడానికి, ఒక శక్తిశాలి దేశాన్ని నిర్మించడానికి నరేంద్ర మోడీ గారు ఇవాళ ఆ కంకణం కట్టుకుని అడుగులు వేస్తున్న ధీరుడని, అతన్ని ఇవాళ ప్రపంచం అంతా ఆదర్శంగా తీసుకుని నీలా మిగతా వాళ్ళు ఉండాలి అని చెప్పి అన్ని దేశాలు ఆ యొక్క దేశాల యొక్క అత్యున్నత ఏవైతే అవార్డులు ఉంటాయో ఆ విధంగా ఇచ్చి నరేంద్ర మోడీని కొనియాడుతున్న తీరు మనందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. జరుగుతున్న అరాచక పరిపాలనకి చరమగీతం పాడే విధంగా 94% ఈ కూటమి అభ్యర్థులను గెలిపించారు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని, నమ్మకాన్ని తప్పనిసరిగా రొమ్ము చేయకుండా తీసుకెళ్లే ప్రయత్నం మేము కూడా కూటమి పార్టీలతో కలిసి, తెలుగుదేశం, జనసేనతో కలిసి ముందుకు తీసుకెళ్తాం. మనందరి యొక్క బాధ కూడా తెలుసు. అవును, మన భాగస్వామ్యం మనకి తగిన వాటా రావటం లేదు. ఇవాళ మీ అందరికీ చెప్తున్నాను, ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి మనకి కూటమిలో కేవలం ఎమ్మెల్యే, ఎంపీ సీట్లే కాకుండా కింద స్థాయిలో ఉండే నీటి సంఘ సభ్యులు, నీటి సంఘ చైర్మన్లు, కోఆపరేటివ్ సంఘాలు, బ్యాంకు సంబంధించిన అనేక చోట్ల ఆ విధంగా వాటా వచ్చే విధంగా ఒక ప్రయత్నం మొదటిసారి ప్రారంభమైంది. గతంలో ఎప్పుడు జరగలేదు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. తప్పనిసరిగా ప్రతి కార్యకర్త, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ప్రజాప్రతినిధిగా మారే విధంగా, ప్రతి కార్యకర్త ఒక రాజకీయ నాయకుడిగా ముందుండి నడిచే విధంగా, ఆ గ్రామంలో సమస్యలు మీ ద్వారా పరిష్కరించే విధంగా వ్యవస్థ నిర్మాణం